పవన్ సో గత వైసీపీ ప్రభుత్వం పాపాలను బయటపెట్టేందుకు రంగం సిద్ధమైందని చెప్పాలి. దీనికి సంబంధించి గవర్నరే రంగంలోకి దిగారు. అండ్ మొత్తం కూడా టీడీపీ నేతలను మొత్తం ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెట్టి వాళ్లను ఇబ్బందులు పాలు చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో వీటికి సంబంధించి ఎక్కడ ఫైల్స్ కానీ ఒక కాగితం కూడా ప్రభుత్వ కార్యాలయాల నుంచి బయటకు రాకూడదు అని చెప్పి అటు సచివాలయం అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం కూడా సీజ్ వేసేసేయాలి అని చెప్పేసి తాళాలు వేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్, ముఖ్యంగా సిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందే అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే దాంట్లో ఇరికించే ప్రయత్నంగానే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారనే విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. పూర్తిగా దీంట్లో గవర్నర్ రంగంలోకి దిగడం, ఆ తర్వాత ఎక్కడ కూడా ఒక్క పేపర్ కూడా బయటకు వెళ్లకుండా చూడాలంటూ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు చేయడం, పూర్తిగా ఇదంతా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తాం. చూస్తే వైసీపీ అధికారంలో తప్పుల లెక్కలు తేల్చేందుకు రంగం సిద్ధమైంది. అక్రమాల ఫైళ్లకు రెక్కలు రాకుండా ఏకంగా గవర్నర్ కార్యాలయమే రంగంలోకి దిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే పాత సర్కార్ పాతకాలను పద్ధతిగా బయటపెట్టే ప్రక్రియ మొదలైంది. సచివాలయం నుంచి ఒక్క కాగితం కూడా బయటకు పోవడానికి వీల్లేదని, ప్రధాన కార్యాలయంపై నిఘా పెంచాలని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు దీనిపై ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు కేవలం చంద్రబాబును, టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి కూడా తాళం పడింది. తాడేపల్లిలోని ఈ ఆఫీసు కేంద్రంగానే కుట్రలు నడిచాయి. అడిషనల్ కమాండెంట్ బెటాలియన్స్ ప్రకాష్ నేతృత్వంలోని బృందం నిన్న ఇక్కడికి చేరుకుంది. కార్యాలయానికి సీల్ వేసేందుకు సిట్ డీఎస్పీ ధనుంజయ్ నిరాకరించారు. అక్నాలెడ్జ్మెంట్ కావాలని, ఆదేశాలు కావాలని సహాయ నిరాకరణ చేశారు. దీంతో నేరుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జోక్యం చేసుకున్నారు. దీంతో సిట్ ఆఫీస్ ప్రధాన ద్వారానికి సీల్ పడింది. అక్కడ ఏపీఎస్పీ పోలీసులను కాపలా పెట్టారు. ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సిట్ అధిపతి కొల్లి రఘురాం రెడ్డికి షాక్ ఇచ్చారు. ఆయన తక్షణమే పోస్టులన్నీ వదిలేసి హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని డీజీపీ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. జగన్ హయాంలో ఏకకాలంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, డ్రగ్ కంట్రోల్, అడ్మినిస్ట్రేషన్ సిట్ అధిపతిగా ఉన్న కొల్లు రఘురాం రెడ్డి పనిచేశారు. అలాంటి అధికారి డీజీపీ కార్యాలయంలో ఒక మూల కూర్చున్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. త్వరలోనే కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ సంధికాలంలో కీలకమైన ఫైళ్లు మాయమయ్యే ప్రమాదం ఉంది. గత ప్రభుత్వంలో వివాదాస్పద భూ కేటాయింపులు, అక్రమ బదిలీలు, పదోన్నతులు, టెండర్ ప్రక్రియల్లో అవినీతి జరిగాయన్న ఆరోపణలున్నాయి. దానికి సంబంధించిన ఫైళ్లను కొత్త సర్కారు కొలువు తీరేలోపే మొత్తంగా ధ్వంసం చేసే అవకాశం ఉండడంతో గవర్నర్ రంగంలోకి దిగారు. ఫైళ్లు మొత్తం భద్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సచివాలయం 5 బ్లాకుల్లోని వివిధ కార్యాలయాలు, అందులోని సామాగ్రి వివరాలను పరిశీలించి నమోదు చేసుకున్నారు. మంత్రులు, సలహాదారుల పేషీల నుంచి నేమ్ ప్లేట్లు ఉన్న బోర్డులను సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది తొలగించారు. మంత్రుల పేషీలోని ఫర్నిచర్, కంప్యూటర్ల వివరాలు నమోదు చేసుకుని తమ దగ్గర ఉన్న వివరాలతో జీఏడీ అధికారులు సరిపోల్చుకున్నారు. మంత్రుల పేషీల్లోని వ్యక్తిగత సామాగ్రిని సచివాలయం నుంచి బయటకు తీసుకుని వెళ్లాలంటే ముందుగా బిల్లులు చూపించాలని జీఏడీ స్పష్టం చేసింది. కార్యాలయాల నుంచి బయటకు వెళ్లే వాహనాలను ఎస్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేయడం కనిపించింది. పోలీస్ శాఖలోని ఐటీ టీం రంగంలోకి దిగింది. సచివాలయంలో 3వ బ్లాక్లోని ఈ ఆఫీస్ విభాగంలో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఐటీ వింగ్ ఎస్పీ ప్రకాష్ పాల్గొన్నారు. ఐటీ విభాగంలోని కంప్యూటర్ల నుంచి డేటా చౌర్యం జరిగిందని, పలు ఫైళ్లకు సంబంధించిన డేటాను డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారులు అక్కడ తనిఖీలు నిర్వహించారు. ఈ ఆఫీసును స్వాధీనం చేసుకున్నారు. లాగిన్ ఐడీలను క్లోజ్ చేశారు. సీఎం ఆఫీస్ కు చెందిన ఫైళ్లు ఈ ఆఫీస్ నుంచి మాయం చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదులు వెళ్లాయని తెలిపింది. దీనిపై సైబర్ క్రైమ్, ఇతర పోలీస్ టీంలు రంగంలోకి దిగాయి. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో వారం రోజులుగా ఫైళ్ల కదలికల తీరును పరిశీలించినట్లు తెలిసింది. ఉద్యోగుల సొంత ల్యాప్టాప్లను సైతం లోపలే పెట్టి వెళ్లిపోవాలని, చెక్ చేసిన తర్వాత ఇస్తామని ఆదేశించారు. సర్వర్లో డేటా డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని, వచ్చిన ఆరోపణలతోనే ఈ తనిఖీలు జరిగాయి అని చర్చ జరుగుతోంది. తనిఖీల అనంతరం ఈ ఆఫీస్ గది వద్ద పోలీసులను కాపలా ఉంచారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం పేషీపై జీఏడీ ఫోకస్ పెంచింది.
ఫలితాలు ఒకవైపు వెలువడుతుండగానే సిఎస్ పేషీలో కొన్ని ఫైళ్లకు ఆమోదం తెలిపారు. కొంతమంది కీలక అధికారులు సెలవులపై వెళ్లడానికి అనుమతించారు కూడా. దీనిపై గవర్నర్ కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇక జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబును టార్గెట్ చేశారు. రాజధాని భూముల్లో ఇన్సైడ్ ట్రేడింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లలో అక్రమాలు జరిగాయంటూ ఆయనపై పెట్టారు కేసులు. ఇక వైసీపీ కాకిగా పేరు ఉన్న కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అర్ధరాత్రి నంద్యాలలో అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం జైల్లో 52 రోజుల పాటు బంధించారు. మిగతా కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో సిట్ పని ఆగిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత బాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను సిట్ కార్యాలయంలో తగలబెట్టడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మిగతా డాక్యుమెంట్లు ఏవైనా సిట్ అధికారులు, సిబ్బంది ధ్వంసం, మాయం చేసే అవకాశం ఉందని పోలీస్ శాఖ అనుమానించింది. ఈ నేపథ్యంలోనే సిట్ కార్యాలయానికి తాళం వేసింది.